అధిక దిగుబడుల పేరుతో కల్తీ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ కమిషనర్ ఢిల్లీ హెచ్చరించారు. విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి మెరుగైన ఫలితాలు అందించడమే తన ధ్యేయమన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయంలో మాస్టర్ డిగ్రీ చేసిన తనను గుర్తించి కీలక బాధ్యతల్ని అప్పగించిన సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు ఇతర ఉన్నతాధికారుల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. నకిలీ ఎరువుల మందులు, పురుగుల మందులు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ఇటీవల మన రాష్ట్రానికి లభించిన అంతర్జాతీయ పురస్కారం గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డు స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తామని కమిషనర్ చెప్పారు. ఈ అగ్రికల్చర్ అనేది ఈ 4% గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడుండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండే దాన్ని తగ్గించాలి. సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ 1గా ఉంటుంది. వాట్ ఎవర్ ద ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రొడక్షన్లో కానీ, ఈవెన్ రీసెంట్గా గుల్బెంకియాన్ ప్రైజ్ అనేటువంటి ప్రెస్టీజియస్ ప్రైజ్ వచ్చినటువంటిది కూడా మన ప్రకృతి వ్యవసాయానికి, మన ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి వచ్చింది. వీటన్నిటిని ఇటు బ్యాలెన్స్ చేసుకొని ఇటు ప్రకృతి వ్యవసాయాన్ని, ఇటు ఈల్డ్స్ అనేటువంటి తగ్గకుండా మొత్తం సాయిల్ హెల్త్ అనేటువంటిది మెయింటైన్ చేసుకోగలుగుతూ అండ్ రైతులకి మంచి ఇన్కమ్ అనేటువంటిది వచ్చేటట్టుగా చేయాలి అనుకుని అంటే ఇట్స్ ఏ చాలా సైంటిఫిక్గా చాలా యాక్టివిటీ అనేటువంటి చేయాల్సింది ఉంది. మేము అంటే ఇక్కడ ఉన్న దాంట్లో రొటీన్గా మేము చేసేటువంటి మా స్కీమ్స్ అన్నీ ఉంటాయి. దానితో పాటుగా ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్గా నేను ఈ చైర్లో కూర్చున్నాను కాబట్టి మా అగ్రికల్చర్ ఆఫీసర్స్తోని అండ్ మా ఏడీఎస్ అండ్ జేడీఎస్ అండ్ మా కమిషనరేట్ మేమంతా కూడా ఒక విధంగా ఆల్ ఆర్ ప్లాంట్ డాక్టర్స్ కాబట్టి ఆ ఆస్పెక్ట్లో కూడా ఎంత ఎఫెక్టివ్గా అనేటువంటిది ఇటు సాయిల్ కన్జర్వేషన్లో కానీ, సాయిల్ హెల్త్లో కానీ, లేకపోతే అనేటువంటి పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్లో కానీ, సో ఈ విధంగా ఎంత కాంట్రిబ్యూట్ చేయగలిగితే చేసి ఇప్పుడు వస్తున్నటువంటి యావరేజ్గా ఇన్కమ్ ఎంతైతే మిగులుతుందో దానికి ఒక ఈవెన్ ఒక 5% పెంచగలిగిన మా ఎఫర్ట్ వల్ల అది గొప్ప అవకాశం. అది దానికి తగ్గట్టుగా నా యొక్క యాక్టివిటీ అనేటువంటి ఉంటుంది. ఖచ్చితంగా గౌరవ సీఎం గారు చాలా డీటెయిల్డ్గా ప్రతి క్రాప్లో కూడా ప్రొడక్టివిటీ ఎంత ఉంది, ఎందుకు ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ పొజిషన్లో ఉంది, ఇంకెందుకు ఇంప్రూవ్ కాకూడదు, దెన్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కానీ, లేకపోతే మంచి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ కానీ, వీటన్నిటిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుండకూడదు అనేటువంటి విధంగా అంత డీటెయిల్డ్గా వెళ్ళేటువంటి వ్యక్తి. సో అంటే చాలా ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి మంత్రివర్యులు ఉన్నారు అండ్ మంచి ఎక్స్పీరియన్స్తో ఉండేటువంటి ఒక సెక్రటరీ గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ సహకారంతో చక్కగా ఈ వ్యవసాయ శాఖను అనేటువంటిది ఉన్న టైంలో చక్కగా చేయగలుగుతాను. నాకు నిజంగా వ్యవసాయం చదువుకునేవాడిని, నాకు ఈ ఆపర్చునిటీ అనేటువంటి రావడం చాలా అదొక అదృష్టంగా భావిస్తున్నాను. సో దానికి అధికారులందరూ కూడా గత 2 సంవత్సరాలలో హరికిరణ్ గారు ఎంత చక్కగా చేశారో అంతే విధంగా అనేటువంటి చేసేటట్టుగా అన్ని విధాలుగా అనేటువంటిది నేను సాయశక్తులా కృషి చేస్తాను. ప్రతి అధికారి కూడా దానికి తగ్గట్టుగా అనేటువంటిది ఇటు రైతులు కానీ, అధికారులు కానీ, దెన్ అనధికారులు కానీ, మీడియా మిత్రులు కానీ అందరూ కూడా సహకారంతో అనేటువంటి చక్కగా ఈ ఉన్న ఆపర్చునిటీని నేను ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటాను.